ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్నటి రాత్రి కాలమంతను కూడా అయా మీ యొక్క రక్షణ కంచులో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. ఏ బిడ్డకు ఏ సమస్య, ఏ ప్రమాదం, ఏ ఇబ్బంది కలగకుండా కాపాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున ఈ ఉదయాన్నే మేము సజీవులంగా ఉన్నాము అంటే నాయన అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, మా దగ్గర ఉన్న దేని వల్ల మేము సజీవులంగా లేము, కానీ కేవలం మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. అందును బట్టి మేము జీవించి ఉన్నాము నాయన. ఎస్ లార్డ్, ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో నాయన మీరు సెలవిస్తున్నారు. ఎవరైతే ధనాన్ని నమ్ముకుని ధనమే మాకు అన్ని విధాల ఉపయోగముగా ఉంటుందని అయా మిమ్మల్ని వదిలేసి, కుటుంబాలను వదిలేసి ఈ లోకాన్ని అసహించుకుంటూ జీవిస్తున్నారు నాయన, వారు తండ్రి చివరికి సమస్యల్లో పడతారంటున్నారు. కానీ ఎవరైతే అయా మీ యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో వారు తండ్రి చిగురాకు వలె వృద్ధి చెందుతూనే ఉంటారని, వారి వృద్ధిని ఎవ్వరూ ఆపలేరని, వారు అన్ని విషయాల్లో తండ్రి ఉన్నత స్థానంలో ఉంటారని, వారికి ప్రతి విషయంలో మీరు తోడై ఉండి అభివృద్ధి దయచేస్తారని చాలా సుస్పష్టంగా వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఈ ప్రార్థనలోకి భవిస్తున్న ప్రతి బిడ్డ కూడా చిగురాకు వలె వృద్ధి నొందుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. మంచిగా తండ్రి వారు అభివృద్ధి చెందే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే లేవగానే ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి. జ్ఞానము, శక్తిని, వివేచనను, తెలివితేటలను దయచేయండి. అయ్యా, వారు చేస్తున్న పనుల్లో వారు నూరంతలుగా ఆశీర్వదింపబడుటకు కృప దయచేయండి. ప్రయత్నాలను ఆశీర్వదించండి. అయా, ఫలాలు ఈరోజు వారు చూచులాగున సహాయము దయచేయండి తండ్రి. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా మరలా తండ్రి రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. నూతనముగా కార్యాలు ప్రారంభిస్తూ ఉండంగా ప్రతి అవసరతను, ప్రతి అక్కరతను మీరే తీర్చండి తండ్రి. ప్రభు అడుగుతున్నామయ్యా, ప్రయాణాలను కూడా క్షేమంగా మార్చండి తండ్రి. అయా, ఎదురుగా వస్తున్న వాహనాలు, అయా బిడ్డలు వెళుతున్న వాహనాలను మీకు అప్పగిస్తున్నాము. అవి నడుపుతున్న వ్యక్తులను మీకు అప్పగిస్తున్నాము. సురక్షితంగా, క్షేమముగా అయా వారందరూ కూడా ప్రయాణించుటకు సహాయము దయచేయండి. అయా, అదేవిధంగా వెళ్ళిన ప్రతి పని కూడా సఫలం అవ్వడానికి కృప చూపించండి నాయన. ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, అయ్యా ప్రిపేర్ అవుతున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్నిటిలో మీరే తోడై ఉండండి. జ్ఞాపక శక్తితో వారందరినీ నింపండి. క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున దీవించండి నాయన. అదేవిధంగా ఏ లేమితో ఉన్నారో లేమిని రోజు కొట్టివేయండి. ఏ అనారోగ్యంతో ఉన్నారో అనారోగ్యం ఏవి లేకుండా కృప చూపించండి. ఆర్థిక ఇబ్బందులు ఏవి వారిని రోజు ఏమి చేయకుండా ప్రతి అవసరతను అయ్యా మీరే తీర్చమని అడుగుతున్నాం ప్రభువా. అయా, హాస్పిటల్స్కి రిపోర్ట్స్ కోసం, డెలివరీస్ కోసం అయా వెళ్తున్నారు. అన్నీ కూడా వారికి అనుకూలంగా మార్చండి. ఆపరేషన్స్, డెలివరీస్ విషయంలో కృప చూపించి మీ చిత్తమైతే నార్మల్గా డెలివరీ అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటున్న ఏ బిడ్డకు ఏ సమస్య రాకుండా నీ యొక్క దేవదూతల కంచెలో ప్రతి గృహమును కూడా భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా మా మాటలు, మా క్రియలు, మా కనుచూపు, మేము చేస్తున్న ప్రతి కార్యము కూడా మీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికే సహాయము దయచేయండి.
ఎవరితో మేము ఎటువంటి విభేదాలు గొడవలు కలిగి లేకుండా మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని వృధా చేయకుండా అయా ప్రశాంతంగా జీవిస్తూ సమాధానంగా జీవించే కృప దయచేయమని అయా ఈ లోక సంబంధమైన ఆకర్షణలలో ఈ లోక మాయలో వ్యక్తుల చేతుల్లో మోసాల్లో ఎవ్వరు పడిపోకుండా మంచి వాక్య జ్ఞానం ప్రతి బిడ్డకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి అయా. మేము కూడా ఒక్కరికైనా నోరు తెరిచి మీ యొక్క ఉన్నతమైన నామాన్ని ప్రకటించగలిగే కృపా సహాయం మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.